చూడండి. హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుందాము. యూట్యూబ్ ద్వారా టచ్లో ఉన్నాం. ఈరోజు ఇది పులుపు ఉంది కదా, ఇది ఏమో చింతపండు. చింతపండుకి నేను బాగా నానబెట్టుకున్నాను. ఒక 2 గంటల దాకా నానబెట్టుకున్నాను. ఏం చేస్తున్నాను, నేను దీనికి ఐస్ క్యూబ్ లాగా చేసి పెట్టేస్తానన్నమాట. కొత్తగా కాపురం పోయి ఉంటారు కదా, ఇప్పుడు మా అన్న కూతురే ఉంది, కొత్తగా కాపురం పోయింది ఆ పాప. దానికి చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకంతా పని చేసుకోలేరు. కొత్త కొత్త కాపురాల్లో చిన్నపిల్లలకి పట్టుకొని వాళ్ళకంతా ఇలాంటి టిప్స్ చాలా అవసరము. ఏమంటే ఇలాంటి చింతపండుని మీరు బాగా నానబెట్టి ఇలా రసం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇది ఉంది కదా, ఐస్ క్యూబ్లో పెట్టేసి ఒక రాత్రి అంతా, పొద్దున్న తీసి ఐస్ అయిపోతుంది కదా, మళ్ళీ ఆ ఐస్ క్యూబ్ తీసి పెట్టుకోవాలి. ఎప్పుడు పులుపు కావాలో డైరెక్ట్గా ఎత్తి ఏదైనా పులుసులో లేకపోతే పప్పులో లేకపోతే సాంబార్లో వేసేయవచ్చు. ఊరికే రసం తీసుకోవాలి, నానబెట్టాలి, అంత పని ఉండదు. చాలా ఈజీ పని ఇది. చూడండి నేను ఇలా చేస్తున్నాను. ఊరికి ఇలా ఉంటే వచ్చేస్తుంది పులుపు. ఒక 2 గంటలు బాగా నానబెడితే. చూడండి ఇది బాగా చిక్కగా వచ్చేసింది పేస్ట్. ఇప్పుడు వచ్చి మీరు ఐస్ క్యూబ్స్లో పెట్టాలన్నమాట. పెట్టేసిన తర్వాత ఒక రాత్రి వదిలేస్తే గట్టిగా అయిపోతాయి ఐస్ క్యూబ్స్. ఆ తర్వాత దీంట్లోనే పెట్టకూడదు, ఒక కవర్లో ప్యాక్ చేసి పెట్టేస్తే ఒక 2 వేస్తే ఒక పులుసుకి చాలు. అలాగనమాట. అంటే టిప్స్ చాలా అవసరము. కొత్తగా కాపురంలో పోయిన వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఈజీగా మీకు ఎలా తెలుస్తుంది ఎంత పులుపు వేయాలి అంటే మీరు ఒకసారి ఏమంటే తెలుసుకోవాలన్నమాట. 2 క్యూబ్స్ ఒకసారి పులుసు ఇంకా మంచిది. నేను అలాగే 2 క్యూబ్స్ చేస్తాను, ఒకసారి క్యూబ్ వేస్తాను అనమాట. చాలు. ఇది ఫ్రిడ్జ్ చేస్తాను. నేను ఫ్రిడ్జ్ చేసేస్తాను. ఇప్పుడు పోయి ఫ్రిడ్జ్ చూపించేదానికి టైం లేదు ఇప్పుడు. మళ్ళీ ఐస్ క్యూబ్స్ తీసిన తర్వాత ఒక ర్యాపింగ్ కవర్లో వేసి పెట్టేస్తాను. ఒక పులుసుకి ఒక 2 క్యూబ్స్ వేస్తే చాలు. ఎక్కువ పులుసు ఉంటే ఒక 3 వేయాలి. చిన్న కాపురం ఉంటే ఒకటే చాలు. ఒకసారి మీరు వంట చేస్తే ఈ క్యూబ్స్ ద్వారా మీకు తెలిసిపోతుంది అన్నమాట. ఓకేనా? ఇలా ఐస్ క్యూబ్గా చేసుకొని ఎప్పుడు కావాలో ఒక 2 ముగ్గురు ఉంటే ఒక 2 క్యూబ్లు వేసుకోవచ్చు, లేకపోతే ఒక క్యూబ్. ఎంత పులుపుదనం తింటారో అంత పులుపుదనంగా వేసుకోవచ్చు. మళ్ళీ ఇది ఫ్రీజర్లోనే పెట్టేస్తానన్నమాట. పెట్టేసి ఎప్పుడు పుల్ల కూర చేసుకుంటామో అప్పుడు ఇది ఒక క్యూబ్ లేకపోతే 2 క్యూబ్లు యూస్ చేసుకుంటాం. కొత్తగా కాపురం వెళ్ళే పిల్లలకి అయితే చాలా ఈజీగా మెథడ్ ఇది. పులుపు తీయాలి చింతపండు నుంచి